వినేవారు. పక్క రూముల వాళ్ళు, మిగతా క్లాసుల వాళ్ళు కూడా వచ్చి కూర్చునేవారు. ఉండకూర పాఠం చదవకపోతే తంతానంటే ఇది రాజనమాట చెప్పడం లెక్క. ఆ పిల్లలు బిహేవ్ చేయటం లేదంటే తెలియదని లెక్క. డిసిప్లిన్ అనేటటువంటిది ఇచ్చేటటువంటి శాటను ఈ లిబరా వాళ్ళతో పాటు మనం ఉన్నా సరే డిసిప్లిన్ వచ్చేస్తుంది సంవత్సరం. హైలీ డిసిప్లిన్డ్ వే ఆఫ్ లైఫ్ వీళ్ళకి ఉంటుంది ఈ సంవత్సరం నందు. సర్కమ్స్టెన్స్ అలాగ ఉంటాయి, వీళ్ళకి దొరికినటువంటి వాళ్ళు అలాగ ఉంటారు. లిబరా వాళ్ళతో కానీ మీరు ఎక్కువ టైమ్స్ కానీ స్పెండ్ చేస్తే మీ లైఫ్ కూడా డిసిప్లిన్ అయిపోతుంది. చాలా డిసిప్లిన్డ్ లైఫ్, స్టెబిలిటీ వస్తుంది. చాలా మంచి సంవత్సరం వాళ్ళకి. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21 వరకు సాయన వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు. ఈ సంవత్సరం జగల్లగ్నం వృశ్చిక రాశిలో పడాలి. చేత డెఫినెట్ చేంజ్ మాత్రం ఉంటుంది. చేంజ్ అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. చేంజ్ ఏ ప్లాన్లో ఉంటుంది అనేటటువంటిది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఫిజికల్ ప్లాన్లో చేంజ్ అవుతుంటే ఇల్లు మారవచ్చు, ఉద్యోగము మారవచ్చు, బుర్ర మారవచ్చు. అది కూడా అదే ముఖ్యం. అన్నిటికంటే వృత్తి మారవచ్చు, వాడు చదువు మారవచ్చు. ఏదైనా మొత్తానికి మాత్రం చేంజ్ ఈ సంవత్సరం నందు ఉంటుంది. వీరికి ఆ 6th ఎందు గ్రహములు ఎక్కువ ఉంటాయి కాబట్టి శత్రు రుణ రోగముల వల్ల బాధలు ఉంటాయి ఈ సంవత్సరం. శత్రు రుణ రోగములు 6 శత్రువులు ఎవరికైనా ఉంటారు. మీ అందరికీ, మీకు నాకు అందరికీ ఉంటారు. ఏమిటి? కామము, క్రోధము, లోభము, మోహం, మదం, మాత్సర్యం. ఈ శత్రువులు తినేస్తుంటారు పొద్దు నుంచి. కానీ మీకు తెలుసు అన్ని బోళ్ళు భక్తి టీవీలో, ఈ టీవీలో వింటూనే ఉంటారు. కామం అంటే ఏమిటో, క్రోధం అంటే ఏమిటో, లోభం అంటే మోహం, మదం, మాత్సర్యం. రుణములు ధర్మరాజు ఏం చెప్పాడు? అన్నిటికంటే చాలా కష్టమైంది అన్నాడు అప్పు అన్నాడు. అప్పు ఎవరికైనా అప్పు పడిపోయింది, రాత్రి నిద్రపడద్దు సరిగ్గా. అన్నిటికంటే పెద్ద బాధ ప్రపంచంలో ఏమిటంటే నోట్స్ బస్సులో చెప్తాడు ధర్మరాజు, అప్పు అన్నాడు. ఎవడు అప్పు ఇవ్వండి తప్ప అప్పు తీసుకోకుండా అన్నాడు. అప్పు ఇచ్చిన తర్వాత అన్నాడు ఆ డబ్బులు రావనుకుంది మైండ్లో సెటిల్ అయిపోయినా అన్నాడు. హ్యాపీగా ఉంటాం అన్నాడు. అప్పు కోసం మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటే దెబ్బతిన్నట్టుగా లెక్క. ఎవరైనా అప్పు తీసుకుంటే ఈ అప్పుతో వీడు పోయాడని లెక్క అన్నాడు. ఒకే ఒక అప్పు వల్ల ఫ్రెండ్షిప్ అవుతుంది. శత్రు రుణ రోగములు ఇవే కానీ ఉంటే రోగములు కొంచెం ఈ సంవత్సరం వీళ్ళకి ద్వితీయ అష్టమములు ఎందు గ్రహణములు పడతాయి కాబట్టి గ్రహణ సమయమునందు ఆరోగ్యం దెబ్బతింటుంది. థ్రోట్, గైనిక్ ట్రబుల్స్ ఉంటాయి. ఈఎన్టీ అండ్ గైనిక్. చిన్నపిల్లలు ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు 2-3 వయసులో ఉండేవారు డిఫ్తీరియా రావచ్చు. ఈ సంవత్సరం నందు ఒక చక్కనైనటువంటి అంటువ్యాధి వస్తుంది, కొత్తది, సరదాగా ఉంటుంది. మీరేం కంగారు పడక్కర్లేదు. అది స్కిన్కి గోక్కోవడానికి సంబంధించిందే ఉంటుంది. హాయిగా గోక్కుంటూ ఉండొచ్చు. మళ్ళీ ఎలర్జీ ఒకటి వస్తుంది. ఏంటంటే తట్టలు వస్తుంటాయి. ఇలా వండుకుని దానికి ఏదో మందుకొని డాక్టర్కి వచ్చి పెడతారు. 3-4 నెలలు అయిన తర్వాత డాక్టర్లు ఇప్పుడు కూడా ప్రపంచంలో ఏం చేస్తుందంటే ఒక ఎపిడమిక్ కానీ ఒక ఇన్క్యూరబుల్ డిసీజ్ కానీ నేచర్ పంపిస్తుంది. చిన్నప్పుడు మాకు ఉండేది. చేస్తే ఇంత గోయిందా వాడిని ఎక్కడెక్కడో శాంటోళ్ళు పంపించడం మొదలే ఉండేది. దాన్ని జయించామన్నారు. క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ జయించామన్నారు. ఎయిడ్స్ అన్నారు. దాని దగ్గర ప్రకృతి ఇప్పుడు ఒకటి కొత్త డిసీజ్ పెట్టుకుంటాం. లేకపోతే మనంతా మాట వింటాం. ఆ డిసీజ్ కొంచెం అయితే కొంతమంది వెళ్ళిపోతారు. అలాగే కొనాలి ప్లేగ్, కలరా ఇలాంటివి వీటికి సాధించామనుకోండి ఈ సంవత్సరం స్కిన్కి సంబంధించింది వస్తుందని ఏదో మరి ఆ గ్రాక్ గతి మీద బట్టి వస్తున్నట్టు హాయిగా పోకుండా ఉండమే అన్నాడు. దాని నుంచి ఊజింగ్ కూడా ఉంటుంది అన్నాడు. ఆ టైప్ ఆఫ్ డిసీజ్ వస్తుందని చెప్పాడు. మరి అంటే ప్లాంట్ మూమెంట్ బట్టి ఒక్కదానికి ఒక డిసీజ్ చెప్తారు ఈ సంవత్సరం. లాస్ట్ కూడా ఏదో డిసీజ్ చెప్పారు, వచ్చింది కూడా. సో అవన్నీ వీళ్ళకి వస్తాయి. స్కార్పియో వాళ్ళు చుట్టుపక్కల ఉంటే ఇలా గోపుకుంటుంటారు. అంటే స్కార్పియో లెక్క. థ్రోట్ అండ్ వాటికి సంబంధించిన చిన్నపిల్లలు ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు 2-3 ఏళ్ళు ఉంటే గొంతుకు సంబంధించిన ఏమాత్రం చిన్నది వచ్చినా సరే వెంటనే డాక్టర్ దగ్గర పరిగెట్టాలి. ఒకవేళ కొయ్యవలసి వస్తుంది. 1 hour 2 hours ఆపరేట్ చేయకపోతే పెరిగిపోతాడు. అటువంటి డిసీజెస్ రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు అయినటువంటి వారు తిండి ఎందు చాపల్యం కొంచెం తగ్గించి కంట్రోల్గా ఉండాలి. ఎక్కడ పడితే ఎక్కడ ఏది పడితే తినకుండా ఉండాలి. ఆ తింటున్న దాంతో వీళ్ళు ఉండేటటువంటి ఉప్మా బయట తింటూ దాంతోపాటు తేలు లోపలికి వెళ్ళిపోవచ్చు. రాత్రి తేలు పడిపోయిన తర్వాత అదే ఉప్మా కట్టిస్తాడు, కళ్ళు చీకట్లో తినవచ్చు, లోపలికి తేలు కొట్టవచ్చు.
విషసర్పముల బాధ ఉంటుంది వీళ్ళకి. కానీ ఇట్స్ వండర్ఫుల్ ఇయర్. ఇవి మాత్రం పక్కకు వదిలేస్తే మాత్రం చాలా చక్కనైనటువంటి సంవత్సరం. చాలా ప్రోగ్రెస్ అవుతారు, చేంజెస్ వస్తాయి, చేంజెస్ గుడ్కి వస్తాయి. ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉండేటటువంటి వారికి మంచి ప్రొఫెషన్ చాలా బాగుంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు మాత్రం పని మనుషులు ఉంటారు. ఇది దెబ్బలాడుతూ ఉంటుంది, అది పారిపోతూ ఉంటుంది. బట్ చాలా మంచి పిల్లలు, ఈ రాశిలో పుట్టినటువంటి వారి యొక్క పిల్లలు, అంటే మీరు స్కార్పియో అయితే మీ పిల్లలు అద్భుతంగా పైకి వస్తారు. వాళ్ళ వివాహాలు కుదురుతాయి, వృత్తి బాగుంటుంది, వాళ్ళు చక్కగా చదువుకుంటారు, చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. పిల్లలకి అన్నీ చేసి పెట్టగలరు. మీకు సొంతానికి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. బట్ వండర్ఫుల్ ఇయర్. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 22 లోపల పుట్టినటువంటి వారు సాయన ధనుస్సు రాశికి సంబంధించినటువంటి వారు. వీళ్ళంతా 24 గంటల ఈ సంవత్సరం మొత్తం డబ్బులు లెక్క పెట్టుకోవడంలో ఉంటారు సార్. ప్రపంచం ఏం మాట్లాడినా సరే ఎంత డబ్బులు వస్తాయి. ధనం మీద మనస్సు వీళ్ళకి లగ్నమై ఉంటుంది. మోర్ దెన్ రిలేషన్షిప్స్. డబ్బుల కోసం ఎంత దూరం వెళ్ళి, మంచి ఉద్యోగం కోసం ఎంత దూరం వెళ్ళి, వ్యాపారం కోసం ఎంత దూరం వెళ్ళిపోయి ఉంటుంది. విద్యకు సంబంధించిన దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. స్టూడెంట్స్ అయితే మాత్రం ట్రెమండస్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టి బాగా చదువుకుంటారు. వీళ్ళు కానీ సెకండ్ హౌస్ సంబంధించినటువంటిది వాక్ వృత్తిగా కలిగినటువంటి వారు కానీ వీళ్ళు ఉంటే, ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది సంవత్సరం. టీచర్స్, లెక్చరర్స్, సింగర్స్, ఆర్టిస్టులు వీళ్ళందరికీ కూడా సంవత్సరం బాగుంటుంది. జిమినీ వాడిలాగే వీధి రాశిలో కూడా 2 గ్రహణములు దొరుకుతాయి. కాబట్టి గ్రహణ సమయమునందు ఆహార విహారములందు అక్కడెక్కడ ఇంటికి రెస్ట్ తీసుకుంటే బెస్ట్ అండి. హాయిగా లైట్గా తినేసి ఇంటి దగ్గర ఎవరైనా డిన్నర్ పిలిస్తే వెళ్ళిపోకండి అన్నాడు. ఆ టైం యందు జాగ్రత్తగా ఉండాలి. ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లలకి. ఫైనాన్స్ ఇంప్రూవ్ అవుతుంది. కొందరు జాతకంలో జీవితంలో ఇంతవరకు చూడనటువంటి ఫైనాన్స్ ఇంప్రూవ్ అవుతుంది నవంబర్లో. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 22, డిసెంబర్ 20 నుంచి జనవరి 20 లోపల పుట్టినటువంటి వారు సాయన మకర రాశికి సంబంధించినటువంటి వారు. అనేకమైనటువంటి ప్రయాణములు ఉంటాయి. ఎందువల్ల ఉంటాయో తెలీదు. గడిగడికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వ్యాపారమైనా, వృత్తి అయినా సరే, ఏదైనా సరే తిరుగుతూ ఉంటారు అటు ఇటు. ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఈ సంవత్సరం నందు వీళ్ళకి. ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లలకి. వీరికి కూడా ఇందాక మనం చెప్పుకున్నాం క్యాన్సర్, కర్కాటక రాశి, వారితో పాటు వీరికి కూడా కొన్ని విషయములు కలిసి వస్తాయి. ఇద్దరు కలిసి కొన్ని పని చేస్తారు. కొంచెం పిరికి వాళ్ళు వీళ్ళు అయినా సరే ఎక్కువ సంవత్సరం వచ్చి ధైర్యం అది వస్తుంది. ధైర్యంగా కొన్ని మంచి పనులు చేసుకుంటారు. వృత్తి వ్యాపారములు బాగుంటాయి. ఎడ్యుకేషన్ బాగుంటుంది. కానీ చిన్న చిన్న ప్రయాణములు అనేక జీవితం అందు ఈ సంవత్సరం అందు ఉంటాయి. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 19 లోపల పుట్టిన వారు సాయన కుంభరాశికి సంబంధించినటువంటి వారు. ఈ రాశిలో పుట్టినటువంటి వాడు ఇల్లు కానీ లేకపోతే వెంటనే ఒక అడ్వాన్స్ అది ఇచ్చి ఇల్లు ఏర్పడదు. ఆస్తి కొంటారు ఈ సంవత్సరం. పొలము కానీ, ఇల్లు కానీ, లేకపోతే ఫ్లాట్ అయిపోయిన ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ, పొలము కానీ, ఫ్లాట్ కానీ, ఇంకేంటున్నాయి, స్థిరాస్తులు ఉంటాయి. ఏవి కొనలేదనుకోండి కారు కొనుక్కుంటారు, అది కొనలేదనుకుంటే సైకిల్ కొనుక్కుంటారు. ఏదో ఒకటి మాత్రం వాహనము, భూమో ఏదో ఒకటి సంవత్సరం చేరొస్తుంది. ఇంటి యందు పరిస్థితి, గృహమునందు పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉంటుంది. పరమ ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల ధ్యానము అవి చేసుకోవడానికి
అంటే కొడుకు పెళ్ళి అయిపోయి కోడలు వచ్చి ఆ ఇంట్లో అన్నీ ఇస్తూ ఉండదు అనుకోండి, వీకెండ్ ప్రశాంతంగా ఉండే పనిపాటు ఉండదు అనమాట. అవి పనిచేసేవాళ్ళు పని చేసుకుంటున్నారని అప్పుడు పుస్తకాలు చదువుకోవటం, ధ్యానం చేసుకోవటం, మంచి విషయాలు ఏమైనా రాసుకోవటం, ఇట్లాంటి వాటికి చాలా కన్వీనియంట్ అయినటువంటి టైం. హృదయం నందు లోపల ఉండేటటువంటి అంత చైతన్యమును ఉద్బుద్ధము చేయడానికి కావాల్సినటువంటి టైం ఇది. పరమ ప్రశాంతత, యోగమునందు సమాధి అంటారు వీళ్ళు, ఆ స్థితి తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి సమయం. వండర్ఫుల్ ఇయర్ ఇది టు అండర్గో ఎనీ మెడిటేటివ్ మూడ్. ఎంత మీరు కామ్గా ఒక ప్లేస్లో ఉంటారో అంత ఎక్కువ పని చేయగలుగుతారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 20 లోపల పుట్టినటువంటి వారు సాయన మీనరాశికి సంబంధించినటువంటి వారు, ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఈ సంవత్సరం ఏమైనా చేసుకోవచ్చు, అంత బాగుంది సంవత్సరం. ఏం చేసుకున్నా బాగుంటుంది. వాళ్ళు కళలు తీరేటువంటి సమయం. ప్రాబబ్లీ కర్కాటక రాశి అంత బాగుండేటటువంటి రాశి మళ్ళీ మీనరాశి అని చెప్పచ్చు. వస్త్రాలు కొంటారు, ఆభూషణాలు కొంటారు, తర్వాత ఇంట్లో ఫ్యామిలీ సెటిల్ అవుతుంది. అంటే ఆడవాళ్ళకైతే చీరలు నగలు గేవలు కొనుక్కుంటారు, మగవాళ్ళు అయితే ఇల్లు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. బట్ ఆల్రౌండ్గా హ్యాపీనెస్ ఉంది. ఇంట్లో ఫెస్టివ్ మూడ్ ఉంటుంది. పిల్లకి రేపు పొద్దున పెళ్ళి అవుతుంటే 3-4 రోజుల ముందు ఎంత సరదాగా ఉంటుందో అంత సరదాగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం ఫెస్టివ్గా ఉంటుంది ఈ రాశిలో ఉండేటటువంటి వారికి. ఇవి మనం స్థూలముగా మనకు ఉండేటువంటి టైంలో 8 అవుతున్నది కాబట్టి రాశులకు సంబంధించినటువంటి వివరములు ఇవి. డీటెయిల్డ్గా ఇంకా మంత్ బై మంత్ మనం ఎలాగ పుస్తకంలో ఉంటాయి కాబట్టి చదువుకోవచ్చు. ఈరోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేసుకుంటాం అని అంటే, ఈరోజు వినటం వల్ల, ఈరోజు చేయటం వల్ల ఈరోజు ఉండేటువంటి హ్యాపీనెస్ వీ కెన్ క్యారీ ఫార్వర్డ్ త్రూ అవుట్ ది ఇయర్ అని చెప్తారు. కొంత సత్యం అన్నది దాంట్లో సత్యం ఉన్నది. వెన్ 2 persons are meeting, it is an epoch. When they are meeting for first time, they create an epoch for coming meetings. ఇద్దరు మట్టిన తర్వాత మళ్ళీ జీవితంలో కలగకపోవచ్చు, ఇద్దరు కలిసిన తర్వాత ప్రాణ స్నేహితులు అయిపోవచ్చు, ఇద్దరు కలిసిన తర్వాత కలిసి మంచి పనులు చేయొచ్చు, ఇద్దరు కలిసిన తర్వాత చెడ పనులు కూడా చేయొచ్చు. ఏదో దుర్మార్గులు అయితే కలిసి ఏం చేద్దామని స్కీములు కూడా చేసుకోవచ్చు. బట్ ఎవ్రీథింగ్ మీటింగ్ ఆఫ్ 2 persons is epoch. So meeting of 2 planets is also an epoch. 2 ప్లానెట్లు ఒకే చోట ఉండడాన్ని సమాగమము కంజంక్షన్ అనే పేరుతో మనం జ్యోతిష్ శాస్త్రంలో చెప్తాం. 2 కలిపి ఒక చోట ఉండడం అనేటటువంటి దానివల్ల ఒక ఇపోక్ ఆ రోజు స్టార్ట్ అవుతుంది. అమావాస్య ఇపోక్, మంత్కి ఒక ఇపోక్ అమావాస్య. సూర్యుడితో చంద్రుడు కలిసిన తర్వాత ఏంటవుతుంది, అమావాస్య నాడు ఏం చెప్తారు పెద్దలు, 16 అక్షరముల యొక్క ఒక ఉపదేశం తీసుకుని సూర్యుడి దగ్గర చంద్రుడు ఒక 30 రోజుల యొక్క వృత్తం వేసుకుని గీతతో పాట పాడిన తర్వాత మళ్ళీ సంవత్సరం మన నెల అవగానే మళ్ళీ సూర్యుడి దగ్గరికి వస్తాడు. దాన్ని షోడశి అనే మంత్రముగా కళి ఉపాసకులంతా కూడా దాన్ని షోడశి పంచదశి కింద ఉపాసన చేస్తారు, నిత్యాల కింద ఉపాసన చేస్తారు. సన్ను జూపిటర్ కలిస్తే 12 ఏళ్ళ యొక్క అయిపోకవుతుంది. వాళ్ళు మధ్య 12 ఏళ్ళకి సరిపడినట్టు ప్రోగ్రాం వేసుకుంటారు. జాతకంలో కలిస్తే సన్ను మార్సు కలిస్తే 1.5 years ప్రోగ్రాం వేసుకుంటారు. సన్ను మెర్కురీ కలిస్తే 9 నెలలకి సంబంధించిన ప్రోగ్రాం వేస్తారు. సాటర్న్ కలిస్తే 28 ఏళ్ళకి సరైన 30 ఏళ్ళకి సరైన ప్రోగ్రాం వేస్తారు. కుజుడు యురేనస్ కలిస్తే 84 సంవత్సరాలకు సంబంధించిన ప్రోగ్రాం పడుతుంది. కుజుడు, యురేనస్, సన్ను, మెర్కురీ, మూన్, జూపిటర్ ఇవన్నీ కూడా ఈరోజు మేషరాశి అని కలిసి ఉన్నాయి. రాబోయే 84 సంవత్సరములకు సరిపడినటువంటి ఒక ప్రణాళికలు పైన గ్రహరాశులు మన కోసమని వేస్తారు. ఆల్ ఇన్ పాజిటివ్నెస్. వాళ్ళ ఈ టైంలో ఈ కంజంక్షన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి ఎలాగైతే క్యాబినెట్ మీటింగ్లు ఉంటాయో గ్రామాలకు మధ్యన కూడా క్యాబినెట్ మీటింగ్లు ఉంటాయి. గ్రహరాశులు కూడా వాళ్ళు కలిసి ఈ వీళ్ళకి ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏం చేయాలి, ఇండియా వాళ్ళకి ఏం చేయాలి, ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు వీళ్ళందరికీ పాపం ఏం చేయాలి,
వీనస్ మీద ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, భూమి మీదకి ఏం చేయాలనే ప్రోగ్రాం వేసుకుంటారు. అటువంటి ప్రోగ్రాం, ముఖ్యమైన ప్రోగ్రాం రచించేటటువంటి దినం ఈ దినం. ఎంతమంది కలిసి భగవంతుని యొక్క సాన్నిధ్యమందు, మాస్టర్ గారి సాన్నిధ్యమందు గడపం గడిపాము. ఆ ప్రోగ్రాంలో మనం పార్ట్ ఎప్పుడైతామో మన చిన్న చిన్న ప్రోగ్రాం ఉండేటటువంటి దుష్టమైనటువంటి ఏముంటాయని పోతాయి. గరాజు యొక్క ఆశీర్వచనము, పరమ గురువుల యొక్క ఆశీర్వచనం ఏంది ఉంటుంది. కాబట్టి ఈ ఆశీర్వచనం మీకు రాబోయే 84 ఏళ్ళు ఆ గ్రహరాత్రులు ఇచ్చుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. తర్వాత అనేక ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి పంచాంగంలో చెప్పిన ఏవి నేను ఎందుకు చెప్పలేదు కాబట్టి పంచాంగ చదవడం మీకు వచ్చు కాబట్టి ఇంటికి వెళ్ళి వాటిలో ఉండే విషయాలు చదువుకోండి. ఇవి వీటిలో ఉండనటువంటి విషయాలు ఇక్కడ చెప్పాము మనం అంతే.